వచ్చేసి కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది, కిచెన్తోనే ఎండ్ అవుతుంది. మార్నింగ్ రొటీన్ కుదరదని అనుకున్నాను, కానీ ట్రై చేశాను. సంధ్య, ఇది నీకోసమే. అయితే ఎండ రాకముందే ముగ్గేసేసుకుందాం, మళ్ళీ ఎండ వస్తే ముగ్గేయడం కష్టం. ఓకే, ఏంటి అదేంటి దేంతో క్లీన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదే వైప్ స్టిక్, కాకపోతే స్టిక్ మిస్ అయింది అంతే. మా అబ్బాయి మించేశాడు, ఇంకా వాడుకునే స్కోప్ ఉంది కదా అని చెప్పి వాడుతున్నాను. మాప్ స్టిక్ కూడా అంతే, దానికి కూడా స్టిక్ మిస్ అయింది, ఇంకా దాన్ని కూడా అలాగే యూజ్ చేస్తున్నాను. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మన బుర్రలో ఉండాలి, ఎలా వాడాలనేది అంతే కదా. ముగ్గేసేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి వేరుగా బ్రేక్ఫాస్టు, మాకు వేరుగా బ్రేక్ఫాస్టు. వాడికి ఓట్స్ అనమాట, మాకు వచ్చేసి పెసరట్టు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా ఇల్లు ఊడ్చుకోవాలి కదా, ఇంకా ఇల్లు చిమ్ముకోవాలి. అట్లా స్పీడ్ మోషన్ పెట్టుకొని ఇల్లు చిమ్మేసుకుంటా. మార్నింగ్ లేచిన వెంటనే నా బిడ్డకి నా మొహం చూడాలా, ఎక్కడున్నా ఎత్తుక్కొని వచ్చేస్తాడు. ఇంకొచ్చి ఏదో కబుర్లు చెప్తా ఉన్నాడు, ఐస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి. అయితే వాడు లేచేసాడు కదా, ఇంకా వాడి కోసం చేసిన ఓట్స్, ఇంకా నా కోసం చేసుకున్న పెసరట్టు ఇంకా తినాలి కదా. నా స్పెట్స్ ఇంచేశారు, నా కొడుకు ఇంచేశాడో లేకపోతే మా ఆయన ఇంచేశాడో తెలీదు. ఇద్దరు గమ్ముగా ఉన్నారు అడుగుతూ ఉంటే. ఇంచేసిన కాడికి ఇంచేసి ఆడ పెట్టేస్తున్నారు కామ్గా. ఇంకా నేనేం చేసేది, ఇప్పటికిప్పటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోలేను కదా, అందుకని వాటితోనే అడ్జస్ట్ అవుతున్నా. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతటి వరకు బాయ్ బాయ్.